విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో జరిగిన అపశృతిలో 7 భక్తులు మృతి చెందారు. దానికి కారణం ఎవరంటే అన్ని వేళ్లు చంద్రబాబు ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తుంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా ఇది సర్కారు వైఫల్యమే అంటున్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూ లైన్లా తిరుపతి తొక్కిసలాట ఘటన మరువక ముందే ఈ ఘటన ప్రభుత్వ చేతకానితనాన్ని బయటపెడుతోందని వైసీపీ అంటోంది. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆమె అక్కడి అధికారుల్ని, భక్తుల్ని అసలేం జరిగిందో అని ఆరా తీశారు. వారు చెప్పిన దాని ప్రకారం ఇదంతా 100% ప్రభుత్వ తప్పిదమేనని తేలింది. ఇంకో పక్క చంద్రబాబు సర్కార్పై విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలంలో పాలన కాదు, లాబీయింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారి పని. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు, ఓ ప్లాన్ లేదు అంటూ విహెచ్పి కడిగి పారేసింది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలా దైవ కార్యాల్లో అపశృతులు చోటు చేసుకోవడం ఖచ్చితంగా వారి చేతకానితనమే అని ప్రజలు అంటున్నారు. సింహాచలంలో సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. నిర్మాణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోడ కూలి 7 చనిపోతే ఆ సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. భక్తుల్ని ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, తోటి భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. సహాయం చేద్దామనుకునే లోపే భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని ఘటన జరిగిన సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.